తెలంగాణలో అక్రమ ఇసుక దందా వ్యవహారంలో అధికారులపై వేటు పడింది. ఇసుక అక్రమ దందాను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 13 మంది ఎస్ఐలు, 3 ఇన్స్పెక్టర్లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే వ్యవహారంలో ఒక ఇన్స్పెక్టర్ 14 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వారిలో కొందరు ఇసుక అక్రమ దందా ముఠాలతో చేతులు కలిపినట్లుగా గుర్తించారు. తెలంగాణలో అక్రమ ఇసుక దందా వ్యవహారంలో అధికారులపై వేటు పడింది. ఇసుక అక్రమ దందాను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 13 మంది ఎస్ఐలు, 3 ఇన్స్పెక్టర్లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే వ్యవహారంలో ఒక ఇన్స్పెక్టర్ 14 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వారిలో కొందరు ఇసుక అక్రమ దందా ముఠాలతో చేతులు కలిపినట్లుగా అయితే గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా అక్రమ ఇసుక దందా మాత్రం భారీ ఎత్తున జరుగుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నిసార్లు కూడా ఉన్నత అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే ప్రతి చోట చూసుకున్నా ఇటు వికారాబాద్ జిల్లా పరిధి, ఆదిలాబాద్, మంచిర్యాల ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చుకున్నా పట్టించుకోని సమయంలో మాత్రం మరోసారి తెలంగాణలో ఇప్పటికే చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఒక ఇన్స్పెక్టర్ ని 13 మంది ఎస్ఐలను అయితే ఆ బిఆర్కు అటాచ్ చేస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.